ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. చాలాసేపటి నుంచి ఆయన లైన్లో ఉన్నారు. మరి అరవింద్ గారు, సార్ నమస్కారం. ఎందుకని మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ విమోచన దినాన్ని జరపలేదు? కేవలం ఎంఐఎం పార్టీకి భయపడ్డారా? ఈ అంశంలో మరి బీజేపీ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు ఎట్లా చూస్తారు? సార్ ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళు అన్నారు సార్, నమస్కారాలు. ముందుగా దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచినటువంటి సెప్టెంబర్ 17వ తారీఖు నాడు ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ దేశ సమైక్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను సార్. ముందుగా మీరు అన్నట్లు ఎవరికో భయపడో ఎవరికో ఏదో చేయాలనేటువంటి ఉద్దేశం కానే కాదు. తప్పకుండా తెలంగాణ ఎప్పుడు 1948 ఆ ప్రాంతంలో వీళ్ళ నుంచి రజాకారుల నుంచి అది ఏర్పాటు అయిపోయినటువంటి రోజు ఈ రోజు. కాబట్టి తెలంగాణ ఆ రోజు భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ తల్లి విముక్తి కోసం ఆ రోజు కష్టపడ్డటువంటి అనేక మంది వాళ్ళు నిజంగా ఆ రోజు మీరు చూసిండ్రు. నల్గొండ, వరంగల్ ఆ ప్రాంతాల లోపల బాటలు అనేటువంటి దాడుల బాటలు అనేటువంటి వాళ్ళు ఎవరు వీళ్ళు సైనికులు వీళ్ళందరూ కూడా వచ్చి ఆ ప్రాంతం లోపల పోయినటువంటి వాళ్ళు కూడా మీరందరూ కూడా చూసినారు. కమ్యూనిస్టు అంటే ఆ రోజు కాల్చి చంపినటువంటి నరహంతక పాలన మీరు కూడా చూసినారు. చరిత్ర మనం అందరం కూడా చూసినాం. కాబట్టి నేను ఎందుకు ఈ మాట కూడా చెప్తా ఉన్నాను అంటే 2 సంవత్సరాలు ఘోరాతి ఘోరమైనటువంటి దాన్ని చవి చూసింది ఈ తెలంగాణ అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తప్పకుండా తెలంగాణకు ఆ రోజు 56లో మళ్ళీ కలిపిండ్రు. ఆ రోజు మళ్ళీ 60 సంవత్సరాల పాటు తెలంగాణని హరిగోసని ఎల్లగక్కింది తెలంగాణ అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలుసు. అయితే నేను ఒకటే విషయాన్ని నేను ఏం చెప్తా ఉన్నాను అంటే ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా తప్పకుండా తెలంగాణకు విమోచనమా విలీనమా లేదు ఏది అన్నా కూడా ఆ రోజు విముక్తి కలిగినటువంటి రోజు ఏ రోజు అనంటే జూన్ 2, 2014 నాడు మన తెలంగాణకు పూర్తి స్థాయిలో విముక్తి కలిగినటువంటి రోజు ఆ రోజు జరిగింది సార్. ఇవాళ మనం ఇవాళ యూనియన్ లో ఉన్నాం, దానికి మనం సెల్యూట్ చేస్తా ఉన్నాం. దానికి సంబంధించి మేము మా తెలంగాణ భవన్ లో మా పార్టీ కార్యాలయం లోపల మేము జాతీయ జెండాలను కూడా మేము ఎగరేసుకుంటాం. ఇవాళ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్నుంచి జరిగింది అంటే ఆటోక్రసీ నుంచి డెమోక్రసీ వరకు ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకటే వైపు ఎట్లా ఆలోచన చేసిండ్రు అంటే ఆ రోజు 1948లో హైదరాబాదు ఒకవేళ రజాకారుల నుంచి విముక్తి పొందినప్పటికీ కూడా ఆ తర్వాత 56లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనని విలీనం చేసినప్పటికీ 60 సంవత్సరాల తన్లాటకు కొట్లాటకు ఎంతో మంది బలిదానాలకు 2014 జూన్ 2 తారీఖు నాడు మాత్రమే మనము ఉన్నాము అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఇప్పుడున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బుద్ధిజీవులు మేధావులు అందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సార్. కాబట్టి నేను ఒకటే విషయాన్ని నేను ఏం చెప్తా ఉన్నాను అంటే ఆ రోజు అనేక పరిస్థితులని తెలంగాణ చవి చూసింది. ఆ రోజు ఘోరాతి ఘోరమైనటువంటి హింసని తెలంగాణ చవి చూసింది. కాబట్టి ఎవరు ఏమన్నా ఎవరు కాదన్నా కూడా ఈ సమైక్యత దినోత్సవానికి సంబంధించి తప్పకుండా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం చేసినాము అని అనుకుంటే కొత్తగా కొలువు తీరినటువంటి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏమైంది అనేటువంటి బేరేజ్ వేసుకుంటే తప్పకుండా తెలంగాణ ఇవాళ ఎటుపోతున్నది అనేటువంటి తెలంగాణ ఆగమైతున్నది అనేటువంటి విషయాన్ని ఏ ఒక్కరిని కూడా అడిగితే చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే సార్ నేనేమంటా ఉన్నా ప్రజాపాలన అని చెప్పి ఇవాళ పెరేడ్ గ్రౌండ్ లో లేదు అనుకుంటే ఇంకెక్కడికో అనేటువంటి రేవంత్ రెడ్డి గారు హాజరవుతారు అని అంటున్నారు కదా. ప్రజాపాలనలో ఎమర్జెన్సీని తలపించేటువంటి పాలన వస్తది అనుకునేటువంటి దుస్థితిలో తెలంగాణ ఉంటది అని బహుశా నేనైతే అనుకోలేదు సార్. ఇవాళ కొత్తగా కొలువు తీరినటువంటి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేస్తారు విడతల వారీగా అనుకున్నాం. కానీ ఇవాళ యూరియా
ఇవాళ అన్నం పెట్టినటువంటి రైతు కళ్ళల్లా దుఃఖం చూస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉన్నది. అన్ని బంద్ అయిపోతా ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా కాంగ్రెస్ వస్తే ఏమొస్తుంది, ఇవాళ కాలం తెచ్చిన కరువు కాదు సార్, ఇవాళ కాంగ్రెస్ తెచ్చిన కరువు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఓకే, అరవింద్ గారు, అరవింద్ గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. వెంకట్ గారు, డిసెంబర్ వస్తే ఎట్లా చూస్తారు? ఇది అంతా కాదు. అరవింద్ గారు ఏమంటున్నారు, తెలంగాణ డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారు సార్. ఈ 2 సంవత్సరాల లోపల తెలంగాణ ఎట్లా ఉండే తెలంగాణ ఇవాళ ఎట్లయింది తెలంగాణ, ఇవాళ రేసింగ్ తెలంగాణ అంటున్నారు. రేసింగ్ అనేటువంటి అరవింద్ గారు ఒక నిమిషం అరవింద్ గారు, వెంకట్ ఎట్లా చూస్తారు? ఇప్పుడు మొత్తానికి జూన్ 2 మాత్రమే తెలంగాణకు స్వాతంత్ర దినోత్సవం, అది మాత్రమే మనం అఫీషియల్గా నిర్వహించుకోవాలి. ఎందుకంటే 48లో మరి హైదరాబాద్ సంస్థానం విలీనమైనప్పటికీ కూడా 56 నుంచి మరొకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిపి. సో ఇదంతా కాంగ్రెస్ విధానాల కారణంగానే దేశంలో ఈ అస్థిర పరిస్థితులు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, 6 గ్యారంటీలు అమలు చేయట్లేదు, మరొకసారి ఎమర్జెన్సీని తలపిస్తున్న పాలన, విద్యార్థులకు సంబంధించిన అంశంలో గ్రూప్ 1 ఆందోళన, యూరియా కష్టాలు, వీటన్నిటిని ఎట్లా చూస్తారు? ఇప్పుడు అది అసలు ఎవరు సృష్టిస్తున్నారనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో కలహాలు కవిత గారు సృష్టిస్తుంటే కేటీఆర్ గారు పనుగట్టుకొని రాష్ట్రంలో కలహాలు, కవిత గారు అయిపోయింది, ఆమె సస్పెండ్ చేశారు, ఆమె కూడా కుటుంబం యొక్క పనితీరు అంటున్నాను. కుటుంబం ఇప్పుడు అసెంబ్లీలోనేమో హరీష్ రావు గారు సృష్టిస్తా అంటారు, బయటనేమో కేటీఆర్ గారు సృష్టిస్తా అంటున్నారు. ఒక మాట చెప్తున్నా సార్, నేను తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్లకు ఒక ఉద్యోగం చెప్పున గ్రూప్ 1 అమ్ముడు పోయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా లెక్క పెట్టి 1500 కోట్లు అన్నారు. ఎవరైనా విచక్షణ కలిగిన పర్సన్ చదువుకు